హైదరాబాద్ అబిడ్స్లో క్రిస్మస్ను ఆనందంగా జరుపుకుంటున్నారు. సెంటినరీ మెథడిస్ట్ చర్చ్లో జరుగుతున్న ప్రార్థనలో వందలాది మంది పాల్గొన్నారు. బిషప్లు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. ప్రజలను పాపాల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి ప్రజల్లో శాంతి సందేశాన్ని అందించినటువంటి ఈరోజు అయితే యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చర్చిలన్నీ కూడా కోలాహలంగా నెలకొన్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రార్థనలతో, బిషప్స్ ప్రార్థనలతో మార్మోగుతున్నాయి. ఉదయాన్నే ప్రార్థనా మందిరాలకు చేరుకున్నటువంటి క్రీస్తు సోదరులందరూ కూడా ఉదయాన్నే 5 గంటల నుంచి కూడా ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రస్తుతం మనం అబిడ్స్లో ఉన్నటువంటి సెంచరీ మెథడిస్ట్ చర్చ్లో ఉన్నాము. ఇక్కడ తెలుగులో ప్రార్థన జరుగుతున్నటువంటి బిషప్ పక్కనే ఒక ఇంగ్లీష్లోని తర్వాత స్టార్ట్ అవబోతుంది. మిగతా మొత్తం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రధాన చర్చిలతో పాటు నగరంలో ఉన్నటువంటి అన్ని చర్చిలు కూడా ఈరోజు క్రీస్తు నేడు పుట్టనే సందర్భంగా అంతా కూడా యేసుక్రీస్తు భక్తులతో మారుమోగుతున్నాయని చెప్పుకొని ప్రస్తుతం మనతో పాటు కొంతమంది క్రీస్తు సోదరులు ఉన్నారు. ఈ రోజు అంటే ఏంటి ప్రత్యేకత? క్రీస్తు నేడు పుట్టినంటారు. ఈ రోజు ఏమేమి జరుపుకోవాలి? ఈరోజు మేము వనస్థలపురం నుంచి వచ్చామండి ఈ చర్చ్కి. క్రిస్మస్ ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నానండి. శాంతి సమాధానంగా ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది ప్రతి ఒక్కరికి మార్గం నిర్దేశించాలనేది మీ చర్చ్ ద్వారా ఈరోజు మెసేజ్ ఇచ్చింది. యేసు ప్రభు కూడా చాలా తన మెసేజ్ ఇచ్చాడు ప్రజలకి, ఎలా ఉండాలి అని. మనం ఏంటంటే కొత్త బట్టలు అవి కాదు, క్రిస్మస్ అంటే ఏంటంటే పేదవారికి మనం ఏదైనా చేయాలి, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి, వాళ్ళని మనం క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి ఒక మార్గం చూపించాలని చక్కటి మెసేజ్ ఇచ్చారండి. మేము కూడా అలానే మా జీవితాలలో అలానే బతకాలని కోరుకుంటున్నాం అండి. మీరు అంటే ఎలా జరుపుకుంటున్నారు? ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటారా? ఉదయాన్నే ఎన్ని గంటలకి ఇక్కడికి వచ్చారు చర్చ్? ఉదయం మార్నింగ్ 5కి వచ్చామండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. 5 o'clock వచ్చాము. ఈరోజు బిషప్ గారు చెప్పారు వాక్యం, సమాధానం కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి వేళ ఒకరు మనం సహాయం చేసే బిడ్డలుగా మనం ఉండాలని చెప్పారు. చాలా చక్కని మెసేజ్. మనం కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన అలా కాదు, మనం దేవుడు ఎలా జీవించాడో ఈ లోకంలో మనం అలా మాదిరికరంగా జీవిస్తే మనకి నిజమైన క్రిస్మస్ అని పాస్టర్ గారు చెప్పారు. చాలా హ్యాపీగా ఉందండి. ఇది ప్రస్తుతం అంటే వీళ్ళు ఉదయాన్నే వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి బిషప్స్ చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఆచరించాలి. అంటే క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం కాదు, పేద ప్రజలందరూ కూడా సాయం చేయాలని యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యాలను మీరు అనుసరించాలని చెప్పేసి కూడా బిషప్స్ చెప్పారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు సోదరులు అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మొత్తం చర్చ్ అంతా కూడా అలంకరించారు. ఇక్కడ క్రిస్మస్ చెట్టుతో పాటు, ఇక్కడ క్రిస్మస్ ట్రీతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్ద స్టార్ కూడా ఇక్కడ ఆకర్షణీయంగా ఉందని చెప్పుకోవాలి. నిన్నటి నుంచి కూడా ప్రార్థనలు మొదలయ్యాయి. ఉదయం మళ్ళీ క్రీస్తు సోదరులందరూ కూడా ప్రార్థనా మందిరాలకు చేరుకున్నారు. ఇవి సాయంత్రం వరకు కూడా ఇవే ప్రార్థనలు, ఇవే అంటే యేసుక్రీస్తు ఎలా జన్మించాడో, ఎలాంటి బాధలు పడ్డాడు, ఎలాంటి కష్టాలను అనుభవించాడు అనేది కూడా ఇక్కడ వచ్చినటువంటి చిన్న పెద్ద అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బిషప్స్ ఒక సందేశాన్ని అయితే తీసుకొస్తున్నారని చెప్పుకోవాలి. పర్సన్ సురేష్ తో సత్య టీవీ, నేను అబిడ్స్ చర్చ్ నుంచి. వారికి స్థలం లేనందున రాయబడి ఉంచినది. What a tragedy! And Jesus all along